సో నెక్స్ట్ 5 ఇయర్స్లో మిస్ అమ్మని మేము ఎక్కడ చూడబోతున్నాం? నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే చాలా టైం ఉంది. 8 నెలలకే 10 బ్రాంచులు దించారే. అదేగా నేను అనేది. మరి 5 ఇయర్స్ అంటే చాలా టైం ఉంది. దీంట్లో చాలా ప్రొడక్ట్ లైన్స్ రావచ్చు, ఇంకా వేరే బిజినెస్లోకి నేను వెళ్ళొచ్చు, ఇంకా చాలా ఉంది. సో ఓకే, మిస్ అమ్మకి స్పెసిఫిక్గా అడిగావు కాబట్టి నాకు ఒక ఏదన్నా ఎన్జిఓ టైప్ ఒకటి పెట్టాలని మా పిల్లల పేరు మీద ఉంది కొంచెం. అది ఏమన్నా మిస్ అమ్మ నెక్స్ట్ 5 ఇయర్స్లో డెఫినెట్గా ఒక ఎన్జిఓ లాగా స్టార్ట్ చేసి దాని నుంచి నేను ఏమన్నా వాళ్ళకి అంటే సొసైటీకి ఏమన్నా మనం చేయగలమా హెల్ప్. మేజర్గా నాకు బాగా ఇష్టమైన డొనేషన్ ఏంటి అంటే చదువు చెప్పించడం. చదువు చెప్పించడం, ఎందుకంటే నీకు తెలుసు చదువు వల్ల ఎంతోమంది జీవితాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. నీకు తెలిసిన ఎవరైనా ఉన్నా చెప్పు, గ్యారంటీ చదివిపిస్తా తప్పకుండా. ఎందుకంటే నేను ఆల్రెడీ 100 కోట్లు రీచ్ అయిన రోజు నేను 10 మందిని చదివిపిస్తున్నాను. నేను పెట్టుకున్న టార్గెట్ అది. ఎలా అయితే మా అబ్బాయి పుట్టక ముందే ₹1,00,00,000 చేయాలనుకున్నానో, 100 కోట్లు రీచ్ అయిన రోజున 10 మంది పిల్లల్ని చదివిపించాలి ఫ్రీగా. మనం వాళ్ళ బాగోగులు కదా, ఓన్లీ స్కూల్ ఫీజు వరకు మనం కట్టాలి, ట్యూషన్ ఫీజు కూడా కడుతున్నాము. ఇది చేయాలనుకున్నాం, చేస్తున్నాం. ఇప్పుడు 200 కోట్లు అయింది, 20 మందిని చేస్తాం. రేపు 300 కోట్లు అయితే 30 మంది అవుతారు. ఇది